హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ చేతన్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంలో సెకండ్ వీక్ ఎలా చేసామో వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయొద్దు. మీరు కూడా చేయండి, చాలా ఫలితం దక్కుతుంది, అనుకునేది అవుతుంది. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి, డోంట్ మిస్ ఇట్. అంటే నాకు చాలామంది అడుగుతున్నారు దీనివల్ల ఫలితం ఏంటి అనేసి. దీనికి వచ్చేసి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే ఇంకా ఎనదరం ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ 7 శనివారాల వ్రతం చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వడ్డీల వారు అనేసి అంటారు కదా, అలా ఇంకో వీక్ ఎక్స్ట్రా చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం అయితే దక్కుతుంది. ఓకేనా? మీరు కూడా చేయండి, ఫలితాన్ని పొందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ వారం ప్రసాదంగా అయితే కేసరి పెడుతున్నాను. కిందటి వారం సేమియా చేస్తాను, అందుకే ఈ వారం అయితే కేసరి చేస్తాను. రవ్వ కేసరి. ఇంక ఇదైతే బాగా బ్రౌన్గా రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని కేసరి చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే వడపప్పు కోసం అయితే పెసరపప్పు అయితే నానబెట్టాను, ఇప్పుడే నానబెట్టాను. ఇంక ఇక్కడ నూక చూసారా, నూక రంగు అయితే మారింది. ఇంకా దీన్ని పక్కకి తీసుకుంటే సరిపోద్ది. ఇదిగోండి, ఇప్పుడే బోరింగ్ దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొచ్చాను. నైట్ ఉండిపోయి కదా, నైట్ విందు కానీ ఇప్పుడే పానకం చేయడానికి, ప్రసాదం చేయడానికి వాటర్ అయితే తీసుకొచ్చాను. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత అయితే ప్రమిద కోసం అయితే వరిపిండి అయితే ముద్ద అయితే చేశాను. దీపం పెట్టడానికి వరిపిండి ప్రమిద చేస్తారు కదా, దానికోసం అయితే ఇంకా మొత్తానికి అయితే ఇంకా అవుతుంది. ఇంకెక్కడైతే అదే ప్రమిద అయితే తయారు చేస్తున్నాను. అవి మొత్తం 7 చేస్తారు. మన ఇష్టమే, 7 చేసుకోవచ్చు, కాకపోతే 2 పెట్టుకోవచ్చు. అంటే ప్రతి వారం 7 ఎవరైనా చేసుకోవడానికి అవ్వకపోతే అప్పుడు 2 పెట్టుకోండి. మీకు చేసుకోవడానికి అవుతుంది అంటే మాత్రం 7 పెట్టుకోండి. మనం 2 చేస్తాం, అప్పుడు అయినా తప్పదు కదా చేయడం. ఇంకా 2 చేయడానికి ఎందుకు, మొత్తం 7 చేస్తే సరిపోద్ది కదా. అందుకే నేనైతే ప్రతి వారం 7 పెడుతున్నాను. కొందరు అయితే 6 వీక్స్ 2 పెట్టి 7th వీక్ మాత్రమే 7 పెడతారు. నేను మాత్రం ప్రతి వీక్ పెట్టుకుంటే ప్రతి వీకు 7 పెట్టుకోవచ్చు. అందుకే నేనైతే ప్రతి వీకు 7 పెడుతున్నాను. ఇంక నిజంగా చేసుకోండి. పూజ అయితే మాత్రంగా ఈ పూజ చేస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షం అయితే ఉంటుందంట. నేను కూడా యూట్యూబ్ చూసే చేశాను. యూట్యూబ్ చూస్తే ఎవరిదో వీడియో వచ్చింది. ఇంకా పూజకి అయితే వరిపిండి ప్రమద రెడీ అయిపోయింది, ప్రసాదం రెడీ అయిపోయింది. చేతంది ప్రసాదం మిమ్మల్ని ఏడుస్తున్నాడు 12 నుంచి. ఇంక మొత్తానికి అయితే రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే పూజకన్నీ డెకరేట్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. దేవుడి కోసం అని చేస్తే ఏదైనా బాగా వస్తుంది. ఇంక పూజ దగ్గర అయితే అన్నీ పెట్టేసాను. ఇంకా దేవుడి ముందన అన్నీ పెట్టేసి రెడీ చేసుకుంటే అయిపోద్ది కదా, అందుకే అన్నీ ముందు రోజే రెడీ చేస్తాను. అన్నీ అప్పటికప్పుడే డెకరేట్ చేసుకోవడం అవ్వదు కదా, అందుకే నేనైతే అన్నీ శుక్రవారం నైటే అరేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగే పూజ కదా, అవ్వదు కదా, అందుకనేసి అయితే మీరు కూడా ఈ పూజ చేసుకుంటుంటే మాత్రంగా మార్నింగే చేసుకోండి వేగంగా. ఈ పూజ అయితే మార్నింగ్ 7 దాటాక అయితే చేయరు. ఇంకా ఇదిగోండి మొత్తం చీకటి ఉంది, ఏం కనిపించుకుంటుంది. ముగ్గు వేసుకొని ముగ్గు మీద అయితే పీట పెట్టుకొని పూజపేట ముగ్గు చూడండి ఎంత చక్కగా వేసాను. పిండితో అయితే నాకు ముగ్గు వేయడం రాదు, మా రమ్మ బాగా వేస్తుంది పిండితో, నాకైతే ముగ్గు వేయడం రాదు.
చూడండి, నేను ఇక్కడ పూజ చేస్తుంటే దేవుడు సాంగ్స్ వేయకుండా సినిమా సాంగ్స్ వేస్తుండ్రు. పీట మీద అయితే డైరెక్ట్గా దేవుణ్ణి పెట్టేయకూడదు. పీట వేసి పీట మీద అయితే ఆసనం వేసి ఇంకా ఆసనం పైన అయితే బియ్యం వేసి బియ్యం పైన అయితే మాత్రంగా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెడతారు. ఇంక నేను ఫోటోకి అయితే మొత్తం డెకరేట్ చేస్తున్నాను. ఫోటోకి అయితే చందనం పెట్టి కుంకుమ పెట్టి ఇంకా ఫోటోని అయితే రెడీ చేసి ఇక్కడ మనం దీపం కింద ఉట్టు దీపం పెట్టకూడదు కదా పీట పైన, అందుకనేసి దీపం కింద అయితే ఆకు పెడతారు. ఆకు మీద అయితే వెంకటేశ్వర స్వామి నామం అయితే పెడతారు. ఆకు మీద పెడతారు. ఇంకా దీపం చేస్తాం కదా దీపం కుందు, దాని మీద కూడా పెడతారు. దాని మీద కూడా నామం పెట్టి అప్పుడు ఆకు మీద ప్రమిద పెట్టి అప్పుడైతే దీపం ముట్టిస్తారు. చూడండి, నేను వెంకటేశ్వర స్వామి నామం పెట్టాను. ఎంత బాగా పెట్టానో, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంకా ఏదైనా మనం దేవుడికి అనుకుంటే మనకు వచ్చినా రాపోయినా అది మాత్రంగా బాగా వస్తుంది. ఏ దేవుడికి ఏమో కానీ వెంకటేశ్వర స్వామికి అనుకున్న మాత్రంగా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఫస్ట్ పూజ విధానం చూసేటప్పుడు నాకు ఇది రాదే, నామం పెట్టడం రాదని అనుకున్నాను నేనైతే. కానీ ఇంకా ఏంటో ఇంకొకసారి పెట్టేసరికి అయితే వచ్చాయి. చూసారా, ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంక నాకైతే మార్నింగ్ 3 నుంచి ఇదే పని. చూసారా ఎంత బాగా పెట్టానో. ఆకు కనిపించిందా ఇప్పుడు బాగా. ఇంకా ఆకు పెట్టి ఆకు మీద అయితే ప్రమిద పెట్టి ఇంకైతే దీపం ముట్టించడమే. ఇంకా మీ దగ్గర ఉన్న పూజపీట చిన్నదైతే మాత్రంగా వరుసగా 5 పెట్టి ఇంకా ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి పెట్టండి. మీ పూజపీట పెద్దదైతే మాత్రంగా 7 వరుసగా పెట్టుకోండి. మాకైతే ఇక్కడ చిన్న పీట ఉంది, అందుకనేసి నేనైతే 5 పెట్టాను. 5 పెట్టి తర్వాత దేవుడు ముందు అటువైపు ఒక దీపం ఇటువైపు ఒక దీపం పెట్టాను. చూసారా, ఇంకా కిందన అటోకాకు ఇటోకాకు ఎందుకు వేసానంటే అవి నూనెతో పెడతారు, ఇవి నెయ్యితో వేస్తారు. ఈ దీపం అయితే ఈ 7 నెయ్యితో పెడతారు, ఆ 2 నూనెతో పెడతారు. అవి ఎందుకంటే శనిదేవుడి కోసం అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రమే పిండితో చేసిన ప్రమిద అయితే పెడతారు. ఇంకా శనిదేవుడికి అయితే మాత్రంగా దీప కుందే పెడతారు. ఇంకా శనిదేవుడికి కాబట్టి మనకున్న శని అంతా పోవడానికని వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు శనిదేవుడిని కూడా పూజించమని ఉంటుంది. ఒకసారి కథ అయితే వినండి, అర్థమవుతుంది. ఇంకా అందుకే శనిదేవుడికి అయితే నూనెతో అయితే దీపం పెడతారు. ఇంక ఇదిగోండి చూడండి, మొత్తానికైతే పూజ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే దీపం ముట్టించి కొబ్బరికాయ కూడా అయితే ఇంక పూజ చేయడమే. చూసారా ఎంత అందంగా ఉంది కదా. నాకైతే చూస్తుంటే ఇంకా చూద్దాం అని అనిపిస్తుంది. అప్పుడు మొత్తం రెడీ చేసి చూసాకైతే నాకే ముచ్చటగా అనిపించింది. ఎంత బాగుందో, నాకే దేవుడి మీద దిష్టి పడినట్టుగా అయితే అనిపించింది. మొత్తానికైతే ఇంకా దీపం అయితే ముట్టించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. 2వ వారం పూజ కూడా బాగా జరిగింది. ఫస్ట్ వారం కన్నా 2వ వారం బాగా జరిగింది. 2వ వారం కన్నా 3వ వారం ఇంకా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను నేనైతే. మొత్తం అన్నీ ముట్టించుకొని ఇంకైతే ఫస్ట్ అయితే గణపతిని పెట్టాం కదా, గణపతి మంత్రం అయితే చదివి నెక్స్ట్ అయితే అమ్మవారు అష్టోత్తరం అయితే చదివి తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత అయితే గోవిందనామం, తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి కథ మొత్తం అన్నీ చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామి హారతి పాట ఉంటుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే పూజ అయితే అయిపోద్ది. నేనైతే ఒక్కొక్క వారం ఫస్ట్ వారం అయితే చదివాను, కానీ ఈ వారం అయితే మాత్రం మొత్తం యూట్యూబ్ ఉంది కదా మొత్తం అయితే వినేసాను. ఎందుకంటే నేను చదువుతుండే అయితే పూజ చేయడం అయితే అవ్వకుంటుంది. అందుకే ఇంకెందుకని యూట్యూబ్ ఉంది కదా విందాం. ఎవరైనా కథ చదివినా సరిగా అంతే, కథ విన్నా అంతే కదా యూట్యూబ్ ద్వారా. అందుకే నేనైతే విని ఈ వారం అయితే పూజ అయితే మనశ్శాంతిగా జరుపుకున్నాం. ఇంకా పూజ అయితే అయిపోయింది. 2వ వారం పూజ అయితే మనస్ఫూర్తిగా జరిగింది. ఇది వీడియో. బాయ్. ఇంకేంటి, ఇక్కడైతే మా అబ్బాయికి అయితే ఫేవరు జోజుకు మొక్కు అని చెప్తున్నాను నేనైతే. ఇది వీడియో. బాయ్.